కాకినాడ జిల్లా ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈవోపై ఆరోపణలు వచ్చాయి. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చోడే రాజును ఈవో మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని అతని భార్య రమాదేవి ఆరోపించారు. అందుకే తన భర్తకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. 3 నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకు కారణమైన ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమాదేవికి ఆంధ్రప్రదేశ్ దేవాలయాల సిబ్బంది వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ మద్దతుగా నిలిచారు. నేను ఈ రోజు విజయవాడ నుంచి ట్రస్ట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చానంటే, ఈ కాకినాడలో ఇంద్రపాలెం ఉండగల మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో పనిచేసే నా సహోద్యోగి చోడే రాజుని వాళ్ళ ఈవో అయినటువంటి జె సత్యనారాయణ గారు జీతాలు ఇవ్వకుండా ఏడిపిస్తూ మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తూ అతన్ని రిటైర్ అయిపోయిన అటెండర్ సహాయకుడు నియమించుకుని ఇంకో కంప్యూటర్ ఆపరేట్ చేసుకుని అతనికి ఉద్యోగాలు వేసే అధికారమే లేదు. అసలు ఎలా వేసాడో వేసుకుని వాళ్ళతో కలిసి నా సహోద్యోగిని టార్చింగ్ పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తే ఆ బాధ తట్టుకోలేక అతనికి 2 రోజుల క్రితం ఈ శుభ్రమైన గుండెపోటు వస్తే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశామండి. ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈవో గారు చాలా మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. చాలా అంటే మామూలుగా కదా, ఆ ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయట వాళ్ళు పెట్టుకుని పర్మనెంట్ వాళ్ళని తీసేసి బయట వాళ్ళని ఆఫీసులోకి తీసుకొస్తున్నాడు. తాళాలు కూడా వాళ్ళకి ఇస్తున్నాడండి. పర్మనెంట్ వాళ్ళని పెడతారా, టెంపరీ వాళ్ళని పెడతారా? చాలా ఇబ్బందిగా ఉందండి వెళ్ళడానికి. ఒకసారి అయితే నేను మందు తాగేస్తాను, నేను వెళ్ళను ఉద్యోగానికి, నాకు వద్దు, ఇది చాలా హెరస్మెంట్ గా ఉన్నది. అతను నన్ను ఒక ఉద్యోగంలో చూడట్లేదు, చాలా అసహించుకుంటున్నాడు అన్నట్టు మాట్లాడాడు.